ఇప్పుడు 'రక్షణ టీవీ' వేదికగా మాట్లాడిన మాటల్లో అంటే నేనెందుకు మాట్లాడుతున్నానంటే, నేను న్యూట్రల్ పర్సన్ అన్నా. ఎలా అంటే నేనొక ఇండిపెండెంట్ సేవకుడిని. గత కొన్నేండ్లుగా ఇండిపెండెంట్‌గా సేవ చేస్తున్నాను. నాకు మీరంటే ఎంత అభిమానమో 'రంజిత్ ఓఫిర్' గారంటే కూడా అంతే అభిమానం. కొన్ని కొన్ని సంగతులపై విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తులుగా మీరంటే మాకు చక్కటి ప్రేమ, అభిమానం ఉంది. గతంలో జరిగిన విషయాలు పక్కన పెడితే అందరం కలిసి ముందుకు సాగుతున్నాం. వారు మన సోదరులు, మీరు మన సోదరులు. అయితే ఆయన కొన్నేండ్లుగా అంటే కొన్నేండ్లు సుమారు 40 ఏండ్లుగా పరిచర్య చేస్తున్నారు. 1000 సంఘాలను స్థాపించామన్నారు. 800 సేవకులున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే వారి పరిచర్య విస్తరించింది. సో, ఇప్పుడు హ్మ్. ఆయన ఎంతో విస్తారమైన పరిచర్య చేస్తూ ఒక పెద్ద వయసుకి వచ్చారు. మేబీ ఒక 60 ఏండ్లో లేకపోతే 55, 60 సంవత్సరాలు ఉంటాయేమని నేను అనుకుంటున్నాను. అయితే ఆయన గురించి అంటే చాలామంది సహోదరులు మాటలు తోలనాడేసినట్టుగా అంటే ముందే ప్రతిపాదన బయటకు రాగానే పరుష పదజాలంతో మాట్లాడినట్టుగా సహోదరులు మన వ్యతిరేకించిన సహోదరులు కొంతమంది కనపడ్డారు. అలాగే ఒక పెద్ద మిమ్మల్ని మేము పెద్ద అనుకుంటున్నప్పుడు మీరు 'రక్షణ టీవీ' వేదికగా ఆయన చదువు గురించి గాని, లేదా కొన్ని కొన్ని విషయాల గురించి మీరు వ్యంగ్యంగా స్పందించడం అనేది వ్యక్తులుగా చాలా మందిని బాధపెట్టిందన్నది నా దగ్గరకొచ్చింది. దీనికి మీరేమంటారు? అంటే ఆయన ఐటీఐ చదువుకున్నాడు అని, లేకపోతే అదనో ఇదనో సంథింగ్ వ్యక్తిగతంగా ఆయనను హేళన చేసినట్టుగా సంగతులు కాకుండా అనిపించాయి. దీని గురించి బాధపడినట్టుగా కూడా కొంతమంది సహోదరులు మాట్లాడారు. దీనికి మీరేమంటారన్న? అంటే చిన్న పిల్లల్లాగానే మీరు కూడా అప్పుడేమైనా స్పందించారా? మాట్లాడారా? అలాంటి భావన ఏమన్నా మీరు వ్యక్తపరిచారా క్రైస్తవ అన్నది నాకు సమాజంలో బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు కూడా హ్మ్. అలాంటివి చేయరు. నేను కూడా చేయను. కానీ చర్యకు ప్రతిచర్య అది కూడా విదిన్ ద బౌండరీస్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ ఉంటుంది. ఏంటి ఆ చర్య అనంటే, మా టీంలో ఒకరైనటువంటి నవీన్ కుమార్ వడ్డే గారు. హ్మ్. ఓకే. నేను ఓకే. నేను అందరినీ నా టీం అని నేను చెప్పను ఈరోజు. ఓకే. 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 హ్మ్. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను కదా! నేను, రైట్. హ్మ్. నవీన్ వడ్డే గారు, రవీంద్ర గారు మేము కలిసి పనిచేస్తాం. హ్మ్. వేరు వేరు ఉద్యోగాలు, వేరు వేరు వ్యాపారాలు, కానీ మేమంతా ఒక టీం. హ్మ్. మేము దాదాపు 10 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము. ఈ రాష్ట్రంలో అనగా తెలంగాణ రాష్ట్రంలో నవీన్ వడ్డే గారు, రవీంద్ర గారు, నేను, నాతో పాటు ఇంకొక 10, 15 మంది. అంటే బహుశా ప్రజలందరికీ తెలిసి ఉండరు కదా! కాబట్టి వాళ్ళ పేర్లు అనవసరం ఇప్పుడు. ఓకే. మేము రైట్. కలిసి పనిచేస్తాం. హ్మ్. సో, నవీన్ వడ్డే గారిని వాడు పంది, వాడు గాడిద, వాడికి చదువు లేదు, వాడికి ఇంటర్ప్రిటేషన్ రూల్స్ తెలీదు, హ్మ్. ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ లేవు, హెర్మెనెటిక్స్ తెలీదు అని నోటుకొచ్చినట్టు వాగారు. హ్మ్. దానికి స్పందనే అది. ఓకే. అంటే మీరు వ్యక్తిగా అంతేగాని ఆయనను హ్మ్. అందులో కూడా వారు దిగజారినట్లుగా దిగజారి నేను ఎక్కడా మాట్లాడలేదే. నేనేం మాట్లాడాను అనంటే, ఏ ఐటీఐలో నేర్పించారు ఈ హ్యూమనిటిక్స్ స్కిల్స్? ఏ ఐటీఐలో ఈ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ వస్తాయి? చెప్పండి, మేము తెలుసుకుంటాం అంటున్నాను. వ్యంగ్యంగానే చెప్పాను. హ్మ్. ఒప్పుకుంటున్నాను కదా! హ్మ్. హ్మ్. దానికి కారణం ఏంటి అనంటే, నోరు అదుపులో పెట్టుకోకపోతే అదే రివర్స్ వస్తది కదా! ఎక్కడ బూతు కనిపించదు నా మాటలో మీకు? లేదు. లేదు. హేళన ఎక్కడ కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఆహ్, అపశృతి కనిపించదు మీకు నా మాటల్లో? ఆ వ్యంగ్యం నా తప్ప నా మరొకటి మాటలో కనపడలేదు. ప్రశ్న ఉంటది, హ్మ్. వ్యంగ్యం ఉంటది. ప్రశ్న అంటే విట్ అంటారు దాన్ని. విట్ అనేది తప్పకుండా ఉంటది. హ్మ్. ఎందుకుండదు? ఉండి తీరుతది. ఎందుకు హ్మ్. అనంటే, సబ్జెక్ట్ అలాంటిది. ఓకే. క్రీస్తును క్రీస్తును దూషించటమే కాకుండా, క్రీస్తు యొక్క సువార్తను తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా, క్రీస్తుని శివునితోనూ, రామునితోనూ, కృష్ణునితోనూ, ఫలానాతోనూ, ఢింకానాతోనూ పోల్చటమే కాకుండా, వీటన్నిటిని ప్రశ్నించేటటువంటి ఒక గొంతుక ఉంటే, ఆ గొంతుకను పంది, గాడిద, వాడు మనిషి కాదు, వాడిని తిట్టండి, వాడిని కొయ్యండి, వాడిని అడ్డంగా ఇచ్చేయండి, వాడు 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 చదువులేనోడు అని అంటే, దానికి సమాధానమే అవునులెండి, మీ దగ్గర చాలా ఎక్కువ చదువుంది. హ్మ్. మీ ఐటీఐలో ఈ ప్రిన్సిపల్స్ అన్ని నేర్పించారేమో బహుశా అని నేను అడిగాను. తప్పేముందండి ఇందులో? ఓకే. అంటే చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా స్పందించారు. చర్యకు ప్రతిచర్య వితిన్ ది బౌండరీస్ ఆఫ్ ది క్రిస్టియన్ ప్రాక్టీసెస్. నేను ఓకే. ఎక్కడ కూడా నా మాటల్లో గాని, నా హ్మ్. చర్యల్లో గాని, నా చేష్టల్లో గాని ఆ వ్యక్తిని దూషించలేదే, తూలనాడలేదే,
ఏ వ్యక్తిని దూషించలేదు, ఏ వ్యక్తిని తూలనాడలేదే. ప్రశ్నించాను, వ్యంగ్యాస్త్రం వేశాను. అది తప్ప? ఉమ్, అదే వ్యంగ్యాస్త్రం దాన్నే తప్ప? దాన్నే ప్రస్తావించారు సహోదరులు. ఓకేనా, మీ మీ సమాధానం. అంటే పంది అంటే, కుక్క అంటే, గాడిద అంటే ఇవన్నీ తప్పు కాదు. వ్యంగ్యంగా ప్రశ్న అడిగితే తప్పు అని అంటే చూసేవారు తెలుసుకుంటారు కదా. ఓకే, చూస్తున్న ప్రేక్షకులారా, మరి ప్రవీణ్ గారి యొక్క సమాధానం మీరు విన్నారు. నన్ను ఎవరైతే దీని గురించి మీరు ఎందుకు వారిని ప్రశ్నించరు, లేకపోతే దీనిపై ఎందుకు స్పందించరు అని మాట్లాడిన సహోదరులకు నేను కాదు, డైరెక్ట్ ప్రవీణ్ గారి నోటే మీకు ఆన్సర్ వచ్చింది. 2.5 సంవత్సరాల క్రితం కూడా ఉమ్, 2.5 సంవత్సరాల క్రితం కూడా నేను జోక్యం చేసుకోవడానికి గల ఏకైక కారణం ఏంటి అని అంటే, మా టీంలో ఉన్నటువంటి ఒక సభ్యుడిని పట్టుకుని అసభ్యంగా మాట్లాడటమే, ఉమ్, అసభ్యంగా ముందుకొచ్చి తిట్టటమే. ఉమ్, దానికి సమాధానమే 2.5 సంవత్సరాల క్రితము శాలెం రాజు గారికైనా, ఆయన దగ్గర అనుచరులకైనా, లేకపోతే మిగిలిన ఆ, ఆ, వారికైనా, ఈ హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతం నుంచి ఎవరైతే ఆ, మా గురించి అసభ్యంగా మాట్లాడారో వారికైనా కానీ ఎప్పుడూ కూడా లిమిట్ క్రాస్ అవ్వకుండా, క్రిస్టియన్ వాల్యూస్ ఎక్కడ తొంగలో తొక్కకుండా, విట్ లేకపోతే వ్యంగ్యంతోనే అవతల వారిని లేఖనాధారంగానే ప్రశ్నించాను తప్ప ఎప్పుడు బూతులు మాట్లాడలేదు, ఎప్పుడు దుర్భాషలాడలేదు, ఎప్పుడు దాన్ని ఏమంటారు, అవతల వారిని మేము కించపరచలేదు. వ్యక్తిగత దోషం. వ్యక్తిని ఎప్పుడు కించపరచలేదు, వ్యక్తిగత దూషణ ఎప్పుడు లేదు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఫలానా చోట మీరు ప్రతిపాదించారు, మీరు ఈ విధంగా అన్నారు అని ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా చూపించవచ్చు. వాక్యానుసారంగా లేని దాని గురించి మాత్రమే మాట్లాడతారు. ఓకే అన్న.